త్వరలో ఖాళీ కానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు గులాబీ పార్టీకి కీలకం కానున్నాయా? ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై బీఆర్ఎస్ అధిష్టానం ఇప్పటి నుంచే కసరత్తులు స్టార్ట్ చేసిందా? ఇంతకు గులాబీ పార్టీ నుంచి రేస్లో ఉన్న అభ్యర్థులు ఎవరు? టికెట్ ఎవరికి దక్కే అవకాశం ఉంది? దీనిపై గులాబీ పార్టీ వర్గాల్లో ఏం చర్చ జరుగుతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో త్వరలో 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఖమ్మం, వరంగల్, నల్గొండ ఉమ్మడి జిల్లాల నియోజకవర్గంతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చే ఏడాది మార్చిలో పదవీకాలం ముగియనుంది. అయితే ఎన్నికలకు ఇంకా 6-7 నెలల టైం ఉన్నప్పటికీ అప్పుడే ఆయా ప్రాంతాల్లో ఎలక్షన్ వాతావరణం అలుముకుంటోంది. పొలిటికల్ పార్టీలు ముందస్తు కసరత్తులు, వ్యూహాలు మొదలుపెట్టేశాయి. గెలుపు గుమ్మాన్ని చేరుకోవాలని అభ్యర్థుల వేటతో పాటు క్షేత్రస్థాయిలో పట్టభద్రుల మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో మునిగిపోయారు. ఈ 2 స్థానాలు గతంలో బీఆర్ఎస్ పార్టీకి సిట్టింగ్ స్థానాలు. గులాబీ పార్టీ 2వ టర్మ్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 స్థానాల్లోనూ తన పట్టు నిలుపుకుంది. కాకపోతే ఎమ్మెల్సీ పల్లా తన పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా ఎన్నిక కావటం, ఆ తర్వాత ఉప ఎన్నిక కావటం వంటి పరిణామాలతో ఓ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది. 2027 ఫిబ్రవరిలో ఈ 2 స్థానాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. సెప్టెంబర్ నుంచి ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఖమ్మం, వరంగల్, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న ఉన్నారు. ఉప ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అంతకుముందు 2 సార్లు ఇదే స్థానం నుంచి పల్లా రాజేశ్వరరెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. కాంగ్రెస్ పవర్లోకి వచ్చాక ఉప ఎన్నిక జరగ్గా ఆ సీటు హస్తం ఖాతాలో చేరిపోయింది. ఇక హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానం నుంచి పీవీ కుమార్తె సురభి వాణిదేవి ఎమ్మెల్సీగా ఉన్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని సురభి వాణిదేవిని గెలిపించుకుంది. రాబోయే ఎన్నికల్లో సురభి వాణిదేవి పోటీకి దూరంగా ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. వయోభారం, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల ఆధారంగా ఎన్నికలకు సురభి వాణిదేవి పోటీ చేసే అవకాశం లేదు. దీంతో ఇక్కడ కొత్త అభ్యర్థి కోసం గులాబీ పార్టీ సెర్చ్ స్టార్ట్ చేసింది. ఇక ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల స్థానంలో మరోసారి ఏనుగుల రాకేష్ రెడ్డినే బరిలోకి దింపే ఆలోచనలో ఉందట గులాబీ పార్టీ. గత ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఏనుగుల రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన తీన్మార్ మల్లన్నపై ఓడిపోయారు. అప్పటి నుంచి ఇదే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంపై ఫోకస్ పెట్టి ఏనుగుల రాకేష్ రెడ్డి పనిచేస్తున్నారు. పోటీ పరీక్షలకు రాకేష్ రెడ్డి ఈ క్లాస్ యాప్ ప్రారంభించారు. దీంతో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు, యువతలో ప్రత్యేక గుర్తింపు పొందే ప్రయత్నం చేస్తున్నారు. 3 ఉమ్మడి జిల్లాల్లో పర్యటిస్తున్నారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి మద్దతు బలంగా ఉంది. గులాబీ అధిష్టానం సైతం మరోసారి ఏనుగుల రాకేష్ రెడ్డికి టికెట్ ఇచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది. నిరుద్యోగులకు మద్దతుగా రాకేష్ రెడ్డి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఓడిన సానుభూతి కలిసి వస్తుందని గులాబీ పార్టీ లెక్కలు వేస్తోంది. ఇక వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి పేరు ఆశావహుల లిస్టులో ఉందట. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో అభ్యర్థి కోసం బీఆర్ఎస్ కసరత్తులు స్టార్ట్ చేసింది. ఇక నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన ఓ ఐఆర్ఎస్ అధికారి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన అధికారి వీఆర్ఎస్ తీసుకుని ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీగా ఉన్నట్టు చర్చ జరుగుతోంది. అలాగే శాప్ మాజీ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి కూడా టికెట్ అడుగుతున్నారట. ఇంకా కొంతమంది నేతలు కూడా టికెట్ కోసం అగ్రనేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారట. అదే సమయంలో మరికొంతమంది పేర్లను బీఆర్ఎస్ అధిష్టానం పరిశీలిస్తోంది. బీసీ ఓటర్ల మద్దతు కోసం ఆ సామాజిక వర్గాలకు ఛాన్స్ ఇచ్చే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయట. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఈ పట్టభద్రుల వార్ని సెమీఫైనల్గా భావిస్తోంది గులాబీ దళం.
ఆల్మోస్ట్ దక్షిణ మధ్య తెలంగాణను కవర్ చేసే ఈ ఎన్నికలను ప్రతిపక్ష బీఆర్ఎస్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ స్థానంతో పాటు ఉప ఎన్నికలో చేజారిన స్థానాన్ని ఒడిసి పట్టాలని చూస్తోంది. మేధావులు, విద్యావంతులు ఇచ్చే ఈ తీర్పునే రేపటి అసెంబ్లీ ఎన్నికకు విజయానికి బాటలుగా వేసుకోవాలని చూస్తోంది. ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగుల మద్దతుతో అధికార పార్టీకి షాక్ ఇవ్వాలని చూస్తోంది. ఆ దిశగా అప్పుడే గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ చేసింది. విద్యార్థులు, నిరుద్యోగులకు గత ఎన్నికల టైంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలెన్ని, వాటిలో ఇంకా అమలుకు నోచుకోనివి ఎన్నో గుర్తు చేస్తూ యువత తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. అందుకే ఇటీవల సరూర్ నగర్లో నిరుద్యోగులు, విద్యార్థుల పేరిట సభ నిర్వహించింది. మొత్తానికి 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎవరిని తాము అభ్యర్థులుగా బరిలోకి దించుతుంది, ఎవరికి అవకాశం ఇస్తుంది, ఏ సామాజిక వర్గాలను బేస్ చేసుకుని టికెట్ ఇవ్వనున్నారు అనేది చూడాలి.